కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలంలో కాకరపల్లి అల్లిపుడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మీ ఆదరణ మరువుజాలను నా గెలుపు కోసం శ్రమించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అందించిన విజయం నాపై మరింత బాధ్యత పెంచిందన్నారు. మీ సమస్యల పరిష్కార బాధ్యత నాదే. ప్రజా అవసరాలు గుర్తిస్తా, ప్రాధాన్యత ప్రకారం అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు. తుని ఎమ్మెల్యే యనమల దివ్య. కాకరపల్లి అల్లిపుడి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావనితో కలిసి పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోత్కూరి వెంకటేష్, చింతవనీడి అబ్బాయి, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ గొర్లె అచ్చెన్నాయుడు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, అంకారెడ్డి బుల్లిబాబు, పెదపాత్రుని శ్రీనివాస్, వాసవ్ నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జునరావు, రొత్తుల శ్రీనివాస్, రొత్తుల సత్యసీతయ్య, నెమ్మాది సత్యనారాయణ, ముప్పిడి జమీల్, కొండ్రు కళ్యాణ్, దత్తుత్తి అచ్చిరాజు, వెలగా వెంకటకృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, పెనుమచ్చ నాగేశ్వరరావు, ప్రసన్న, నాగూర్, అంకారెడ్డి రాజశేషు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పండుగ కార్యక్రమానికి వచ్చిన అల్లిపుడి గ్రామస్తులకు, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ముందుగా నన్ను మీ ఆడబిడ్డలుగా ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు. మీ అందరికీ ఇవాళ పెన్షన్ కార్యక్రమం అనేది ఫస్ట్ రోజు మొత్తం 100% కంప్లీట్ అవ్వాలని బాబు గారు చెప్పారు. అదేవిధంగా అదే దిశలో మనం కూడా ఫస్ట్ రోజే మొత్తం పేదలందరికీ పెన్షన్ అర్హత బెనిఫిషరీస్ అందరికీ కూడా 100% అందజేయాలని మేము కృషి చేస్తున్నాం. అది కూడా అయిపోతుంది కూడా. అలాగే అర్హతులైన పార్టీలకి అతీతంగా అర్హతులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలనేదే నా ప్రయత్నం. ఈసారి ఎవరికైతే ఇంకా ఒకరిద్దరు వచ్చి నా దగ్గర చెప్పారు, వాళ్ళంతా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి మీ పేరు రాయించుకోండి అమ్మా, అప్లికేషన్ కూడా ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఇస్తే మాకు పోర్టల్ ఓపెన్ అవ్వగానే మేము మీ పేరని పెట్టేస్తాం. మాకు పార్టీతో పని లేదు. ముందు పేదలు, బడుగు బలహీన వర్గాలు ఇంపార్టెంట్. టీడీపీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ. వాళ్ళకి మేలు చేయాలని మేము వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చాము. తప్పకుండా మేలు చేసి మీ నమ్మకాన్ని మేము నిలబెడతాము. అలాగే మాకు ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు మీకు తెలిసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ వాటికి అన్నిటికీ అతీతంగా ఇవాళ మీకు పెన్షన్ ఇవ్వడం జరిగిందంటే అది కేవలం ఆ క్రెడిట్ కేవలం బాబు గారికి దక్కుతుంది. కాబట్టి అందరూ ఒకసారి జై బాబు గారు అనుకోవాలి. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మీకు ఎప్పుడు నేను అండగా నిలబడతాను. కార్యక్రమాన్ని ఈరోజు మరి పండుగ వాతావరణంలో కనిపిస్తోంది. ఎందుకంటే అధికారుల్లోకి వచ్చేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచాలని చెప్పి 3000 నుండి 4000 రూపాయలు ఈ రోజు అక్క చెల్లెలందరికీ కూడా, అవ్వతప్పులందరికీ కూడా అందుతున్నాయి. అంటే ఈ రోజు మాట ఇచ్చి నిలబెట్టుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరందరూ ఆయనకి ఒక్కసారి మీ కందరితో ధన్యవాదాలు తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి మీ ప్రభుత్వంగా ఆశీర్వదించి ఈ నియోజకవర్గానికి దివ్య గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రతి పథకం కూడా మీ అందరి ఇళ్ల వద్దకే చేరేలాగా ఈరోజు ప్రభుత్వంలో భాగమైనటువంటి దివ్య గారు పనిచేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంతో నమ్మకంతో మరి ఈరోజు
మరి విజయగా మీరు అందరూ గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో మంచి పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఆ పథకాలన్నింటినీ కూడా అర్హులైన అందరికీ కూడా అందుతాయని చెప్పి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించాలి, తయారు చేయాలి అని చెప్పేసి ఏదైతే